ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ప్రియమైన వారులారా, సొలొమోను రాసిన సామెతలు ఎంతో స్పష్టంగా మరొకసారి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడుట వలన ఉరి వచ్చును, మనుషులకు ఉరి వచ్చును అంటున్నాడు. మనము భూమి మీద బతికినన్ని దినాలు ఎక్కువసార్లు భయపడుతూనే ఉంటాం. కొంతమంది ధైర్యంగా ఉంటారు, కానీ ఎక్కువసార్లు భయపడుతూనే ఉంటాం. అంటే రేపటి దినం ఏమవుతుందని కొన్నిసార్లు మనకి ఎవరన్నా శత్రువులు ఉంటే వారి వలన, లేకుంటే మనకున్న పరిస్థితులు, మనకున్న వనరులు సరిపోకపోతే వాటిని బట్టి, అనారోగ్యాలను బట్టి ఇట్లా ప్రతిసారి భయపడుతూనే ఉంటాం. అయితే భయపడటం వలన ఏమైతే అంటే మనుషులకు ఉరి వస్తుందంట. అంటే అది ఇంకా మనల్ని క్షీణింపజేసేదిగా ఉంది, మనల్ని ఇంకా పతన స్థితిలోనికి మనల్ని దిగజార్చేదిగా ఉంది. మనము భయపడకుండా ఉండడానికి ఏమంటే, మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు మృత్యుంజయుడని గుర్తుపెట్టాలి. ఎంత భయపడినా ఏమవుతుంది? చివరికి మనం చస్తామనే భయం ఉంటుంది కదా. ఆ మరణమును జయించిన యేసుక్రీస్తు ప్రభువును నేను రక్షకుడుగా అంగీకరించినాక మరణ భయములను ఆయన తీసివేసినాడు అనే విషయం మనం మర్చిపోదు. మరణం కంటే ఇంకెక్కువేది కష్టం కాదు. ఆ మరణాన్ని జయించినాడు యేసు ప్రభు. మనకు ఆకలి, దప్పులు, వస్త్రహీనత, దరిద్రత, రోగము, ఇవన్నిటికన్నా పెద్దది భయం ఏదైనా ఉందంటే మరణమే. ఆ మరణాన్ని జయించిన ప్రభు మనతో ఉన్నాడు. ఆయన యందు మనం ఏం చేయాలంటే, అందుకే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు అని మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనము దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉండాలి. మనకు ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉండదో అప్పుడు భయపడుతుంటాం, ఏమవుతుంది అని ఆలోచన చేస్తాం. ప్రభు నాకున్నాడు, ప్రభు నాకు సాయం చేస్తాడు, ప్రభు నా పరిస్థితిని మారుస్తాడు అని ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసం మనలో ఉంటుందో, నిండు విశ్వాసం మన హృదయంలో ఉంటుందో, అప్పుడు పరిస్థితులు ఏమైనా కానీ అస్సలు భయపడం. ఈ భయపడటం ఏం చూపిస్తుందంటే అవిశ్వాసానికి సూచనగా ఉంది. భయపడుతున్నావు అంటే నువ్వు ఆ ప్రభు మీదకేని నేను మనం దృష్టి తప్పించుకున్న వారం అవుతున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు నీళ్ళ మీద వచ్చినప్పుడు యేసు వైపు చూసినంతసేపు నడిచినాడు, గాలిని చూసి భయపడటం వలన మునిగిపోసాగాను అన్నాడు. అందుకే ప్రభు అన్నాడు అల్ప విశ్వాసి అన్నాడు. మన విశ్వాసం ఎట్లుంది? యెహోవా యందు నమ్మకం ఉందా? మనం అందరము ప్రభువుని నమ్మినాం, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ విశ్వాసం ఎంతమందికి ఉంది? పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, నిట్టూర్పులు వచ్చినప్పుడు, వాటన్నిటిలో ప్రభువు నాకు సహాయుడు. ఈ శ్రమలు, చులుకని శ్రమలు, ఇవి ఒకరోజు ఉంటాయి, వెళ్ళిపోతాయి. నా ప్రభువు నాతో ఉండేటోడు శాశ్వతుడు. ఆయన యుగ యుగములు సజీవుడైన దేవుడు. ఆయన నాకు బదులుగా మరణమును అనుభవించి నన్ను సజీవునిగా చేయడానికి విమోచించిన ప్రభువు నాకున్నాడు అని నమ్మకంతో, స్థిరత్వంతో మనం ఉన్నప్పుడు మన పరిస్థితులు, మనకున్న ఇబ్బందులు అవన్నీ ఎన్నికకు రావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఉదయకాలం మనం ఏమిటికి భయపడుతున్నాం? సాతాను ఏం చేస్తాడంటే ప్రతి పరిస్థితిని మనకు చూపించి భయపెడుతుంటాడు. ఎట్లా బతుకుతావు అని చూపిస్తుంటాడు. ప్రభు ఏమంటున్నాడంటే, అందుకే మత్తయి సువార్తలో రాయబడినది, సొలొమోను అంటాడు, సొలొమోను కూడా ఇలాగ ఉండలేదు అని చెప్తాడు. అడవి ఆకాశ పక్షులను, అడవి పుష్పములను చూడండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు అని చెప్తున్నాడు. ప్రభు మనల్ని భద్రపరచడానికి, పోషించడానికి సమర్థుడు అనే విషయం మనం మర్చిపోయి అనేక సార్లు కృంగిపోతుంటాం. ఏమవుతుంది నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏమవుతుంది, నా పిల్లలు పెరుగుతున్నారు, నా భవిష్యత్తు ఏంది అని ఆలోచన చేస్తుంటాం. ప్రియమైన వాళ్ళారు, ఒక చక్కని సలహా మనకు ప్రభు ఇస్తున్నాడు. ఏంటంటే, యెహోవాను నమ్ముకొనుము, సురక్షితంగా ఉంటావు. సురక్షితంగా మనం ఉండాలంటే ఆయనను మాత్రమే నమ్ముకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఈ ఉదయకాలం మనం అట్లున్నామా లేదా, మనల్ని మనం సరి చేసుకొని ఆయన మీద ఆధారపడి జీవిద్దాం. ఆ ఊరి నుంచి తప్పించబడి సురక్షితమైన ప్రాంతము యేసుక్రీస్తే మనకు భద్రత. అందుకే దావీదు అన్నాడు, నా కోట, నా ఆశ్రయ దుర్గము అన్నాడు. ఆ దుర్గంలో మనం భద్రపరచబడం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మేము భయపడక ధైర్యం తెచ్చుకొని తండ్రి నీ చెంత నమ్మకంగా కొనసాగుట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.